వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడగాలే కానీ అసెంబ్లీకి రండి, జగన్మోహన్ రెడ్డి గారు రండి, ఎమ్మెల్యేలు రండి, వచ్చి మైక్ అడిగితే నేను ఇస్తా అంటే జగన్ ఏమన్నారు మొన్న, సభకి ఎందుకు వెళ్ళమంటే మాకు టైం ఇయ్యరు, వాళ్ళు రకరకాల ఆరోపణలు చేస్తారు, మేము సమాధానం చెప్పడానికి మైక్ ఇయ్యరు, ప్రతిపక్ష స్థానం ఇవ్వకపోతే కనుక అట్లాంటిది కాబట్టే కోర్టుకు వెళ్ళామంటూ చెప్పుకొచ్చారు. అయ్యన్న పాత్రుడు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు, రండి మీరు అసెంబ్లీకి, అక్కడ మీకు మైక్ ఇస్తాను, నేను ఇస్తానో లేదో ప్రజలు చూస్తారు కదా అని చెప్తున్నారు. ఇప్పుడు జగన్ తేల్చుకోవాలి. నేను ఇంతకుముందే చెప్పా, లెక్క ప్రకారం ఇప్పుడు వచ్చినటువంటి సంఖ్యాబలం ప్రకారం గంటలో 52 నిమిషాలు అధికార పక్షం తీసుకుంటే 8 నిమిషాల నుంచి 10 నిమిషాలు మాత్రమే ప్రతిపక్షానికి అవకాశం దొరుకుతుంది, హోదా లేదు కాబట్టి. బట్ వినియోగించుకోండి. మనం ఏమైనా గంటల కొద్దీ ఉపన్యాసాలు ఇవ్వగలమా? 2 గంటలు 3 గంటలు మాట్లాడగలమా? చంద్రబాబు గారికి ఉంది ఆ ఓపిక, 2 గంటలైనా 3 గంటలైనా. జగన్కి ఆ ఓపిక లేదు కదా, ఎట్లాగో లేదు. పార్టీ వాళ్ళకి 4 నిమిషాలు సూటిగా, ఇవాళ గంటల కొద్దీ మాట్లాడితే బోరు కొట్టి జనాలు టీవీలు తిప్పేస్తారు. దానికంటే సూటిగా సుత్తి లేకుండా నిర్మోహమాటంగా మాట్లాడే మాట జనాల్లో క్లియర్గా వెళ్తుంది. చెప్పాలనుకున్నది 3 నిమిషాల్లో చెప్పి అవతల పడేయండి, పర్ఫెక్ట్గా రూట్లు సెట్ అవుతుంది. అయ్యన్న పాత్ర ఇచ్చిన ఆఫర్ని వినియోగించుకుంటే జగన్కి బెటర్, లేదు అని ఇంట్లో కూర్చుంటే జనం చేత్కరిస్తారు.